నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. పురుషులే కాదు మహిళలు కూడా నేటి ఆధునిక జీవితంలో ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తోంది. చదువు కోసమో ఉద్యోగం చేస్తూనో హాస్టల్లో ఉండడం పరిపాటిగా మారింది. యువతులు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాల కోసం కోచింగ్లు కని కాంపిటేటివ్ పరీక్షలకు తర్ఫీదు పొందడం కోసం నగరాలకు వస్తున్న వాళ్ళు హాస్టల్లోనే ఉండక తప్పడం లేదు. ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఇంటి వాతావరణానికి దూరంగా హాస్టల్లో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఎదురుగాక తప్పవు. ఇలాంటప్పుడు కొంతమంది కొత్త వాళ్లతో కలవలేక ఒంటరిగా బాధపడుతుంటారు. మరికొంతమంది స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని చెడు అలవాట్లకు దగ్గరవుతారు. చదువును, చేస్తున్న ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు హాస్టల్స్లో ఉంటున్న స్త్రీల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సొగసు చుడతరమా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మన సొగసు చుడతరమా కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు మాధవి. తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు, ఎలా ఉన్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. టీచర్ అనమాట. ఓకే, మీరు మాకు కాల్ చేశారు కదా, మీరు ఎటువంటి లుక్ కోరుకుంటున్నారు? I need a traditional look. Actually, I generally go out in these western outfits. So, నాకు ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటున్నాను. సో రెగ్యులర్గా మీరు జీన్స్, టీషర్ట్ ఇలాంటివి వేస్తూ ఉంటారు. సో కంప్లీట్గా ఓకే. ఏమైనా అకేషన్ ఉందంటారు లేకపోతే క్యాజువల్గానా? Yeah, there is a function near in my residence, so I need a traditional look. I just want to see how it will fit out. ఓకే, సో ఇలా ఉంటారు జీన్స్ అండ్ టీషర్ట్లో. ఒక కంప్లీట్ చేంజ్ ఓవర్ కావాలి అనుకుంటున్నారు ట్రెడిషనల్గా. ఓకే అండి, మీ లుక్ కోసం మనము ముషీరాబాద్లోని రీతూస్ బ్యూటీ స్టూడియోకి వచ్చాం. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు. సో మీకు ఎటువంటి కాస్ట్యూమ్స్ కావాలి అండ్ మేక్ ఓవర్ ఎలా ఉండాలి తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రీతు గారు. నమస్కారం మైత్రి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను. ఓకే, మన సొగసు చూడతరమా కార్యక్రమానికి దీన్ని కాల్ చేశారు. దీని పేరు మాధవి. హాయ్ మాధవి. ఓకే, సో మాధవి గారు రెగ్యులర్గా ఏంటంటే జీన్స్, టీషర్ట్తో ఇలా ఉంటారు. తనకు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్లో చేంజ్ ఓవర్ కావాలి అని అనుకున్నారనమాట. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ట్రెడిషన్ అంటే ఓన్లీ శారీలో ఏం లేదమ్మా. శారీ అంటే ఆల్ ఏజెస్కి అయిపోయింది. బట్ షీఈ్ నాట్ లైక్ యంగ్ అనలేము, ఓల్డ్ అనలేము. షీఈ్ మిడిల్ ఏజ్డ్ కాబట్టి లంగావోని ఫుల్ ట్రెండ్. ఓకే, సో లంగావోని మంచి బ్రైట్ కలర్స్ విత్ హ్యూజ్ బార్డర్ అండ్ మంచి జ్యువెలరీ. ఓకే, ఇప్పుడు ఫుల్ ఆన్లో ఉందమ్మా ఫ్యాషన్. సో మీకు కూడా సూపర్గా ఉంటుంది. అది వేస్తాను నేను మీకు. అండ్ హెయిర్ స్టైల్కి వస్తే ఏంటంటే ఓపెన్ హెయిర్, ఇట్స్ ఆల్ ఎట్లా అంటే బయటికి జీన్స్ వేసినప్పుడు వదిలేయడము, శారీ మీద వదిలేయడము కామన్ అయిపోయింది. సో అట్లా కాకుండా కొంచెం ట్రెడిషనల్ లుక్, స్లోలీ ట్రెడిషన్కి వస్తుంది అనమాట ఫ్యాషన్. సో జడ అల్లడము, జడ కుచ్చులు పెట్టడము, లేకపోతే పూలు పెట్టడము, లేకపోతే కొన్ని దొరుకుతాయి మనకి ఇట్లా ముత్యాల జడ అని డైరెక్ట్గా లైక్ జడకి అది పెట్టేస్తారనమాట. దాంతో ఒక డిఫరెంట్ లుక్ రావడం, రొటీన్గా ఉండదు అండ్ ఒక రిచ్నెస్ ఉంటుంది హెయిర్ స్టైల్లో. అండ్ ఫ్రంట్లో కొంచెం డిఫరెంట్ లుక్, నార్మల్ ప్లెయిన్ జుట్టు కాకుండా కొంచెం ఏమైనా ఫ్రంట్ ఫెదర్ లాంటిది ఏదైనా చేసేసి దెన్ నెక్స్ట్ వెనక ముత్యాల జడ పెట్టడము అండ్ బ్యూటిఫుల్ లంగావోని. ఓకే, అండ్ మేకప్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. సి మైత్రి, మాధవి గారు బయట నుంచి వచ్చారు కాబట్టి డస్ట్ కొంచెం స్వెట్ ఉందమ్మా. సో ఫస్ట్ మనం క్లెన్జర్తో క్లెన్స్ చేసేసి అప్పుడు నెక్స్ట్ మనం ఫౌండేషన్, కాంపాక్ట్ అప్లై చేయొచ్చు. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ కొంచెం డార్క్నెస్ ఉంది కదా, సో దానికి కొంచెం కన్సీలర్తో ఈవెన్ ఫేస్ చేశాక మనం ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ అప్లై చేసాం. దాంతో బేస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మైత్రి బేస్ అయిపోయిందమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే ఐ మేకప్ చేద్దాం మనం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్.
మైత్రి ఐ మేకప్ ఓవర్ మా. ఓకే, చాలా బాగుంది నిజంగా. అంటే లైట్ కలర్స్తో డబల్ షేడ్ ఇచ్చారు కదా, చాలా అంటే ఐస్ని ఇంకా బ్రైట్నెస్గా చూపిస్తున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఏంటంటే లిప్ మేకర్ ఓకే అండ్ బ్లష్ ఆన్స్. ఓకే, వేసేస్తే సరిపోతుంది. ఒక మంచి బింది పెడదాం, బికాజ్ ట్రెడిషనల్ వేర్లో బింది లేకపోతే ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మైత్రి మేకప్ అయిపోయింది మా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ హెయిర్ స్టైల్ మా. హెయిర్ స్టైల్. ఓకే, హెయిర్ స్టైల్ ఏ స్టైల్ ప్రిఫర్ చేస్తున్నారు? హెయిర్ స్టైల్ అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మనం జుట్టు వేద్దాం. జుట్టుకి ఏంటంటే పర్ల్స్ది ఒకటి ఆర్టిఫిషియల్ జుట్టు దొరుకుతుంది అనమాట, అంటే అడాప్టర్ లాగా. ఓకే, దానికి అది అటాచ్ చేసి సరిపోతుంది. సరిపోతుంది. అంటే టైం సేవింగ్. పూలు అయితే వాడిపోతాయి. అదేంటంటే మంచిగా ఈవినింగ్ వరకు కూడా ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఓకే, హాఫ్ సారీ పైకి సూట్ అవుతుంది ఆ స్టైల్, చాలా బాగుంటుంది. ఓకే, హాఫ్ శారీ మీద అంటే కంపేర్ చేస్తే శారీ కన్నా హాఫ్ శారీ మీద అది చాలా బాగుంటుంది. ఓకే, సో అంటే ఎంత టైం పడుతుంది అలాంటి అడాప్టెడ్ హెయిర్? 10 minutesలో అయిపోతుంది మా. ఓ, చాలా తక్కువ. వెరీ ఈజీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో మైత్రి హెయిర్ స్టైల్ చూసావు కదమ్మా, చాలా బాగుంది అసలు. అంటే ముత్యాల జడ అంటారు కదా, సో మంచి లుక్ వచ్చింది అనమాట. ఫ్రంట్ నుంచి మేకప్తో కవర్ చేసాం, అండ్ బ్యాక్ నుంచి మంచి హెయిర్ స్టైల్, చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ డ్రెస్ మా. సో మాధవి గారు నెక్స్ట్ డ్రెస్ చేంజ్ కదా, డ్రెస్ చేంజ్ కోసం రెడీగా ఉన్నారా? ఓకే, సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. మైత్రిక చూడమ్మా, మాధవి మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్, యాక్సెసరీస్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా నచ్చింది నాకైతే. అసలు ఫస్ట్ చూసినప్పుడు రెగ్యులర్ వేర్, క్యాజువల్ వేర్లో ఉన్నారు. నేను యాప్ట్ అవుతుందో లేదో హాఫ్ సారీ అనుకున్నాను, బట్ చాలా అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్నారు. మీరు ఇప్పుడు ఫంక్షన్కి ఇలా వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు పెళ్లి సంబంధాలు వచ్చేస్తాయండి. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓకే, సో రీతు గారు ఇంత మంచి అవుట్లుక్ మాకు ఇచ్చినందుకు మాధవి గారి తరఫున అలాగే మా తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాధవి గారు ఎలా అనిపిస్తుంది మీ అవుట్లుక్ చూసాక? అంటే ఫస్ట్ అలా వచ్చారు కదా, సో హాఫ్ శారీలో ఇంత మంచి హెయిర్ స్టైల్తో ఇన్ని ఆర్నమెంట్స్తో ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారు కదా సకులు, మాధవి తన లుక్ చూసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మా నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొత్తగా హాస్టల్లో చేరగానే ఎదురయ్యే మొదటి సమస్య ఒంటరితనం. అమ్మా నాన్నకి దూరంగా వచ్చేస్తారు. ఇంటి మీద బెంగ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని అమ్మో నాన్నో దగ్గరుండి చూసుకునేవారు. ఏ కొద్దిగా జ్వరం వచ్చినా సపరీలు చేసేవారు. కానీ హాస్టల్లో చేరగానే మనకు కావలసినవన్నీ మనమే చూసుకోవాలి. 1-2 వారాలు తప్పకుండా ఒంటరితనం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మన స్వభావానికి తగిన స్నేహితుల్ని ఏర్పరచుకోవాలి. నలుగురితో కలిసి మాట్లాడడం, వారితో సఖ్యతగా మెలగడం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని ఎవరికి వారు చక్కదిద్దుకోవడం నేర్చుకోవాలి. ముందు తల్లిదండ్రులు జీవితాంతం తోడు ఉండరని గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు వరలక్ష్మి గారు. మరి వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కర్మన్ ఘాట్, హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు?
నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను మేతి సేమియా చేస్తున్నానండి. మేతి సేమియా. అవునండి. ఓకే, అంటే మెంతి కూర ఎవ్వరు ఇష్టపడరు, కొద్దిగా చేదుగా ఉంటుందని, కానీ మీరు ఆ టేస్ట్ అదంతా తెలియకుండా వెరైటీగా చేసి చూపిస్తాను. ఓకే రైట్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, స్వీట్ కార్న్, మెంతి కూర, నూనె, కసూరి మేతి, పచ్చిమిర్చి, ఉడికించిన సేమియా, క్యారెట్, క్యాప్సికమ్, నువ్వుల పొడి, పోపు దినుసులు, ఉప్పు, పల్లి పొడి. వరలక్ష్మి గారు, మేతి సేమియాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ బాండి పెట్టి పోపు వేసుకోవాలండి. ఓకే, సేమియా కాబట్టి ఫస్ట్ అయితే బాండి పెట్టి పోపు వేసుకోవాలి. అవునండి. అంతే కదా? అవునండి. కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి. ఓకే, అంటే మనం నార్మల్గా ఉప్మాకి ఎట్లయితే పోపు వేసుకోవాలి అలానే వేసుకోవాలి. సో మనకి ఇవి కూడా ఒక వేగి వాసన వస్తున్నాయి. అవునండి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి, సన్నగా కట్ చేసి. క్యారెట్ ఏం ఉడికించక్కర్లేదు, కొంచెం అవ్వాలి కదండి. నేను అనేది అంటే ఫస్ట్ టైం బాయిల్ చేయలేదు కదా? లేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నవి కదా? అవునండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, క్యాప్సికమ్ కూడా ఏం బాయిల్ చేయలేదు, డైరెక్ట్ గా వేసుకోవడం, చిన్న ముక్కలు తరిగేసి. అంతే. ఇప్పుడు కొద్దిగా క్యాప్సికమ్ వేయాలండి. ఓకే, క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఓకే, చీలికలుగా కోసిన పచ్చిమిర్చి. మనకి క్యాప్సికమ్ తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఓకే, ఇది పచ్చిమిర్చి ఎవరి టేస్ట్ తగ్గట్లు వాళ్ళు స్పైసీ కావాలనుకుంటే ఎక్కువగా వేయచ్చు, కారం తక్కువగా తినాలనుకుంటే తక్కువగా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలండి. ఓకే ఓకే, వరలక్ష్మి గారు, అంటే స్వీట్ కార్న్ హాఫ్ బాయిల్డ్ అయినాయి, మిగతాది ఇక్కడ మనం బాయిల్ చేస్తాం. అవునండి. ఓకే, సో మనకి దీంట్లో ఈజీగా ఫ్రై అయిపోతాయి కదా? ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు మెంతి కూర యాడ్ చేద్దాం. ఓకే, మెంతి కూర, సన్నగా తరిగిన మెంతి కూర, పచ్చిది. ఓకే ఓకే, ఇప్పుడు మెంతి కూర వేసారు కదా? సో మనకి మెంతి కూర కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఇప్పుడు సేమియా యాడ్ చేయాలండి, ఉడికించిన సేమియా. ఓకే, సో ఇది ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇది మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉడికించి తీసుకొని వచ్చారు. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నామా? నార్మల్ లేదండి, ఏం లేదు, ఓన్లీ సేమియా ఉడికించాలి. కానీ చాలా బాగా ఉడికిపోయింది, మనకి ఇలా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేయాలండి, మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తే విడివిడిగా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటే విడివిడిగా ఉంటుంది. ఓకే, స్పూన్. ఇప్పుడే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఓకే, సో సేమియా, ఉడికించిన సేమియా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంతేనా? అవునండి. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏం యాడ్ చేయాలి? నెక్స్ట్ నువ్వుల పొడి, పల్లి పొడి యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో అంటే ఈ నువ్వుల పొడి మనం ఇది వేయించి మీరు గ్రైండ్ చేసారా? పచ్చి వేయించి గ్రైండ్ చేస్తాం. మనకి టేస్ట్ కావాలనుకుంటే లైట్ గా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా. అంటే నువ్వులు కొంచెం చేదు ఉంటాయి కదా? అవును, వేస్తే ఆ చేదు పోతుంది. ఓకే, ప్లస్ హెల్త్ కూడా బాగా మంచిది కదా చాలా. సో ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్నాము. నెక్స్ట్ పల్లి పొడి వేయాలండి. సో అది కూడా సేమ్ అంతే, వేయించుకొని గ్రైండ్ చేయాలి. పల్లి పొడి కొద్దిగా ఎక్కువ యాడ్ చేయొచ్చు, కొంచెం ఇది స్వీట్నెస్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఫైనల్ గా మనం కసూరి మేతి వేయాలండి. ఓకే, కొంచెం కసూరి మేతిని కొంచెం మ్యాష్ చేసి వేయాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఆపేయచ్చు. అయిపోయచ్చు. సో ఇంకా డిష్ అవుట్ చేయడం. డిష్ అవుట్ చేయడం. ఓకే సునీత గారు, మేథీ సేమియా రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా వరలక్ష్మి గారు. ఓకే అండి, వరలక్ష్మి గారు తయారు చేసి చూపించిన మేథీ సేమియా టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మేథీ సేమియాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, క్యారెట్, క్యాప్సికమ్, మెంతి కూర, కసూరి మేథి, స్వీట్ కార్న్, పల్లీ పౌడర్, నువ్వుల పౌడర్, పచ్చిమిర్చి, సాల్ట్, పోపు దినుసులు, ఆయిల్ తగినంత. మేథీ సేమియా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత స్వీట్ కార్న్, మెంతి కూర వేసి మరో 5 నిమిషాలు వేయించి తర్వాత ఉడికించిన సేమియా, ఉప్పు, పల్లీ పౌడర్, నువ్వుల పౌడర్ వేసి కలిపిన తర్వాత చివరిగా కసూరి మేథి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మేథీ సేమియా రెడీ. ఓకే అండి, మేథీ సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వరలక్ష్మి గారు, మెయిన్ మేథీ సేమియా, కసూరి మేథి ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా పల్లి పౌడర్ అట్లాగే నువ్వుల పౌడర్ వేశారు కదా, కమ్మదనం కూడా చాలా బాగుంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. సకులు చూసారు కదా, వరలక్ష్మి గారు తయారు చేసి చూపించిన మేథీ సేమియా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023535540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సఖులు చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొన్ని హాస్టల్స్లో కనీస అవసరాలు ఉండవు. అందుకే ముందుగా సరైన హాస్టల్ని ఎన్నుకొని అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుని చేరాలి. చదువుకునే అమ్మాయిలు హాస్టల్లో చేరగానే చదువులో వెనకబడుతుంటారు. మొదటి 2 స్థానాల్లో ఉండేవారు ఒక్కసారిగా చివరి స్థానాలకు దిగజారిపోతారు. కొత్త అంశాలు, కొత్త బోధనా పద్ధతులు, అన్నిటికీ మించి అనుకూలించని హాస్టల్ వాతావరణం. అలాంటి అమ్మాయిలు తాము చదువులో వెనకబడ్డానికి హాస్టల్ జీవితంలో ఎదురయ్యే సమస్యలను గమనించి అధిగమించాలి. రోజుకు ఒక్కసారైనా తను హాస్టల్లో ఉంటుంది చదువుకోవడం కోసం అని జ్ఞాపకం తెచ్చుకొని చదువుపై ఆసక్తి కలిగేలా తనని తాను మార్చుకోవాలి. నిర్లక్ష్యాన్ని వీడి లక్ష్యం వైపు సాగాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగనట్ర కార్యక్రమంలో మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారు. మరి స్వప్న ఉప్పాల గారు చేసిన డిజైన్స్లో ఈరోజు ఆవిడ ఎలాంటి డిజైన్స్ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. స్వప్న గారు, ఈరోజు మా సకులకు మీరు ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేస్తున్నారు? జనరల్గా మనం ట్రెండీగా, ఫ్యాన్సీగా అన్ని వెరైటీలు చూస్తూ ఉంటాము. బట్ ఈసారి యంగ్స్టర్స్కి స్పెషలైజ్డ్గా చూపించే డిజైన్స్ చూపిస్తున్నాను నేను. ఓకే, స్పెషల్గా యంగ్స్టర్స్ కోసమా? ఓకే, ఎలాంటి డిజైన్స్? అంటే జనరల్గా యంగ్స్టర్స్ అంటే డార్క్ కలర్స్ కాదు, కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ బాగా మెచ్చుకుంటారు. అవును. సో అది మనకు ఎలా కావాలి అంటే వాళ్ళకి సింపుల్గా లెంత్లో ఎక్కువ ఉండాలి, అలాంటి డిఫరెంట్ డిజైన్స్ని వాళ్ళకు బాగా ఇష్టపడతారు అనమాట. సో అలాంటి టైప్ డిఫరెంట్గా ఉండే కలర్ స్టోన్స్తో డిఫరెంట్ డిజైన్స్ని నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఎలా చూపిస్తాను అంటే సీజర్స్తో చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అనేది. బట్ ఈ స్టోన్స్ అనేది డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ కలర్ అనమాట. జనరల్గా ఈ సీ గ్రీన్ అనేది చాలా లైక్ చేస్తారనమాట. సో యంగ్స్టర్స్కి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేది బాగా సూట్ అవుతుంది. ఈ డిజైన్ అనేది లెంత్లో ఇచ్చామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇది హైలైట్ చేయడానికి స్టోన్ని సీజెడ్లో కూడా మనం బ్లాక్ పాలిష్ అనేది హైలైట్ చేసామన్నమాట. సో ఇలాంటి కలర్స్ వాళ్ళు క్యారీ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. రైట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది. అంటే గోల్డ్కి ఆ కలర్ కూడా చాలా బాగా సెట్ అయింది. వెరీ నైస్. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు మనం? ఇది మనకు 17 గ్రామ్స్లో కంప్లీట్ సెట్ వస్తుంది అనమాట. చైన్ అనేది మన కాంట్రాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా పాత చైన్స్ ఉన్నాయి అలాంటి వాటికైనా దీన్ని సెట్ చేసుకోవచ్చు. తీసేయచ్చు కావాలంటే పెండెంట్ అనేది. మనకు ఇప్పుడు ఇదే చైన్, ఇప్పుడు ఇదే పెండెంట్ అనుకోండి, మనం సేమ్ కలర్ బీడ్స్ కానీ అలా ఎంబ్రాయిడ్స్ కొని ఈ కలర్ కాంబినేషన్లో వస్తాయన్నమాట. సో అలాంటి వాటిలో కూడా దీన్ని క్యారీ చేయవచ్చు మనకు కలర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కావాలనుకుంటే. ఓకే ఓకే.
సో ఈ కలర్ కానీ ఏ కలర్కైనా మ్యాచ్ అయిపోద్ది కదా కాంట్రాస్ట్గా. ఇది కాంట్రాస్ట్ లో కూడా సూట్ అవుతుంది. అంటే జనరల్ గా ఏంటంటే డ్రెస్సెస్ లో సింగిల్ కలర్ అనేది ఎక్కడ ఉండదు. సో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కలర్స్ దేనికైనా సూట్ అవుతాయి అనమాట. బాగుంది, చాలా బాగుంది. సో అండ్ బడ్జెట్ కూడా మనకి ఎక్కువ ఏం లేదు, 1.7 or 8 అన్నారు కదా, అంతలో వచ్చేస్తుంది మనకు. వెరీ నైస్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఎలా అంటే ఇప్పుడు ఇది మనకు కొంచెం డార్క్ లో ఇచ్చాము, బట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎలా ఇచ్చామంటే డబుల్ కలర్ లో ఇచ్చామన్నమాట. ఓకే. సో యాక్చువల్గా అయితే యంగ్స్టర్స్ ఆడపిల్లలకు పింక్ అనేది ఎప్పుడైనా చాలా ఇష్టం ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఉంటుంది అనమాట. సో ఇది అనేది యంగ్స్టర్సే కాదు, ఇంకా కొంచెం చిన్న పిల్లలైనా క్యారీ చేయొచ్చు అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అనేది డబుల్ కలర్ లో ఇచ్చాము, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చాము. యాక్చువల్లీ స్టోన్ అనేది ఎలా ఉంది అంటే స్టోన్ అండ్ పర్ల్ కాంబినేషన్ అనమాట. ఓకే ఓకే. సో ఈ వైట్ కనబడేది మనకు పర్ల్ అనమాట, ఇక్కడ పింక్ కనబడేది రోజ్ క్వార్ట్స్ అంటారు అనమాట. ఓకే. సో ఈ స్టోన్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో స్టోన్ ఇచ్చాము. సో రావడమే అలా వచ్చేస్తున్నది, డబుల్ ఆర్డర్ ఇచ్చి మేము చేయిస్తాం అన్నమాట. ఓహో, చాలా బాగుంది. అంటే ఇందులో షేప్స్ కూడా ఉంటాయండి, ఇలా రౌండ్ షేప్ లేదు. యాక్చువల్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇది 2 స్టోన్స్ ని అటాచ్ చేసాం కాబట్టి ఇది రౌండ్ షేప్ లోనే వస్తుంది. ఓకే, అది అటాచ్ బాగుంది. అంటే దానికి కొంచెం మాక్సిమం వైట్ కలర్ ఎక్కువగా ఇచ్చారు కదా మీరు. జనరల్ గా ఏంటంటే దీనికి గోల్డ్ అండ్ రోడియం అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే. సో మనం దీని ఫ్రేమింగ్ అనేది సీజర్స్ లో ఇచ్చేసి దాన్ని రోడియం పాలిష్ లో ఇచ్చామన్నమాట. జనరల్ గా ఏంటంటే లైట్ కలర్స్ అనేది రోడియం స్టోన్స్ తో కానీ అలా పాలిష్ తో కానీ డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ అనేది. ఓకే ఓకే. సో మనకు ఫ్యాన్సీ లుక్ ఎప్పుడు వస్తుంది, సీజర్స్ అనేది ట్రై చేసినప్పుడు ఫ్యాన్సీ లుక్ వస్తుంది. సో దాన్ని కూడా మనం ఎలా ఇచ్చామంటే ఫ్లవర్స్ తో ఇచ్చామన్నమాట. సింపుల్ రౌండ్ లో ఇచ్చాం షేప్ కాబట్టి దీన్ని ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చాము. అది జస్ట్ గోల్డ్ తో ఇచ్చేసి జస్ట్ గోల్డ్ తో ఇచ్చేసేసి సింగిల్ గా వైట్ స్టోన్స్ ఇచ్చామన్నమాట కాంబినేషన్. అండ్ చైన్ కూడా మనం రోడియం పాలిష్ తోనే ఇచ్చేసాం. అది కూడా 3 లేయర్స్ లో ఇచ్చాము. 3 లేయర్స్ చాలా సన్నగా ఉంది. ఇప్పుడు ఇది మనకు ఎలా అంటే యంగ్స్టర్స్ కి లైట్ వెయిట్ లో సింపుల్ గా చైన్ అంటే కనబడనట్టుగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి బాగా సూట్ అవుతుంది. జనరల్ గా ఇలాంటి కాంబినేషన్ అండ్ ఇలాంటి పెండెంట్ సెట్స్ ఎలా అంటే కంపల్సరీ వాళ్ళు డ్రెస్సింగ్ వైజ్ ఎలా అంటే ఫ్యాన్సీగా క్యారీ చేయొచ్చు. వాళ్ళు ట్రెడిషనల్ గా చుడిదార్సే కాదు, వాళ్ళు కుర్తీస్ కానీ సింపుల్ గా జీన్స్ కొంచెం పార్టీ వేర్ టీ షర్ట్స్ కానీ అలా వేసుకున్న దాంట్లో కూడా ఇలాంటి కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది. బాగుంది కాంబినేషన్, డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంది. సో నెక్స్ట్ ఎలాంటి కాంబినేషన్ పర్చేజ్ చేస్తాను? మీకు నెక్స్ట్ నేను లైట్ కలర్ లోనే డిఫరెంట్ కలర్స్ లో చూపిస్తున్నాను. ఓకే. సో ఇది అనేది ఏంటంటే ఇది డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఫ్లవర్స్ అనేది మీకు పెండెంట్ లో కొంచెం కలర్స్ ఎక్కువ ఇచ్చాను కాంబినేషన్, అండ్ సీజర్ తో డిఫరెంట్ ఫ్యాన్సీగా లైనింగ్ ఇచ్చాను అన్నమాట. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సీజర్ స్టోన్ ని డిఫరెంట్ గా లేయర్ కింద ఇచ్చేసేసి 3-4 లేయర్స్ కింద ఇచ్చాము. సో దీన్నే డిజైన్ కొంచెం చిన్నగా టాప్స్ లో కూడా ఇచ్చాము. సో దీంట్లో మనం కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అన్ని ఇచ్చామన్నమాట. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో, పర్పుల్ అన్ని కలర్స్ ఇచ్చామన్నమాట. ఓకే ఓకే. సో దీన్ని మెయిన్ గా ఏంటంటే స్టోన్స్ అనేది హైలైట్ చేస్తున్నాము. ఫ్యాన్సీ లుక్ ఎప్పుడు మనకు స్టోన్స్ అనేది హైలైట్ అయినప్పుడు, అండ్ ఆ ఫ్యాన్సీ లుక్ ఎప్పుడు వస్తుంది లైట్ కలర్స్ తో వస్తుంది. సో జనరల్ గా ఫ్లవర్స్ అనేది షైనింగ్ అలా ఉంటాయి, బట్ ఇది డల్ పాలిష్ లో ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ అనేది మ్యాట్ ఫినిష్ లో ఉంది. సో దీన్ని సింపుల్ గా హైలైట్ చేయడానికి ఒక సింగిల్ స్టోన్ ఇచ్చేసేసి సింపుల్ గా ఇలా డిజైన్ ఇచ్చేసి హైలైట్ చేసామన్నమాట. సో ఇది ఎన్ని రకాల డ్రెస్సెస్ కైనా సారీస్ కైనా కూడా బాగుంటుంది. సారీస్ పైన కూడా క్యారీ చేయొచ్చు కదా? సారీస్ పైన క్యారీ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నది. సో అలాంటి ఫ్యాన్సీ సారీస్ కి ఇలాంటివి బాగుంటాయి. ఇప్పుడు మనం సింగిల్ కలర్ సారీ కట్టుకున్నాం, దానికి కాంట్రాస్ట్ లో కూడా ఇది క్యారీ చేయొచ్చు. బాగుంది. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు? ఇది మనం 20 grams లో వస్తుంది. అంటే దీంట్లో గోల్డ్ అనేది ఎక్కువ కాంట్రాస్ట్ లో ఉంది. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ ఇది కాంబినేషన్ కాంట్రాస్ట్ లో ఉంది కాబట్టి కొంచెం దీంట్లో గోల్డ్ ఎక్కువ పడుతుంది. సో ఇది కూడా చేంజబుల్ కదా? ఇది కూడా చేంజబుల్ ఉంటుంది. చైన్ లోకి వెళ్ళి తీసేసి దీన్ని కావాలంటే ఇలాంటి మన దగ్గర మల్టీ కలర్ బీట్స్ ఉన్నాయి, దాంట్లో కొంచెం డిఫరెంట్ కలర్ స్టోన్ కావాలి అనుకుంటే ఇలాంటి టైప్ కాంబినేషన్ లో కూడా పెండెంట్ క్యారీ చేయొచ్చు. సో ఈ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది. సో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ చూపిస్తున్నారు? ఇప్పుడు మీకు ఇది కొంచెం ట్రెండీ అండ్ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. ఇది మనం ఫ్లవర్ అనేది ఎలా ఇచ్చామంటే 2 కలర్ కాంబినేషన్ ఉంది. ఇది కూడా ఫ్లవర్ మీకు జనరల్ గా ఇంతకు ముందు చూపించిన దాంట్లో స్టోన్ అనేది కలర్ కాంబినేషన్ లో ఇచ్చాం, బట్ ఇది ఫ్లవర్ అనేది మన కలర్ కాంబినేషన్ లో ఇచ్చామన్నమాట. షేప్ అనేది ఇప్పుడు ఇది మాత్రం అటాచ్ చేసింది కదా, ఇది సింగిల్ స్టోనే ఇలా కలర్ కాంబినేషన్ ఇచ్చాము. సింగిల్ స్టోన్ అది? ఇది సింగిల్ స్టోనే అన్నమాట. బట్ మంచిగా నైస్ కలర్స్. 2 కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ కలర్ కాంబినేషన్. దీనికి కొంచెం ట్రెండీ లుక్ రానికి మనం కలర్ స్టోన్ అనేది లైట్ కలర్ లో ఇచ్చి డబుల్ కలర్ లో ఇచ్చాము. అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ రానికి దీనికి జుమ్కి ఇచ్చాము, కొంచెం డిజైన్ అనేది ట్రెడిషనల్ లుక్ లో ఇచ్చాము అనమాట. సో ఇలాంటి సింపుల్ ఎలా అంటే కొంతమంది కంప్లీట్ ట్రెండీగా వాడాలంటే కొంచెం ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మిక్స్ ఫ్యూజన్ టైప్ కాంబినేషన్ లో ఇది సూట్ అవుతుంది అనమాట. సో చేసి పెండెంట్ కూడా సేమ్ కాంబినేషన్ లో ఇచ్చారు కదా, పెండెంట్ లాగే కమ్మలు కూడా. ఇప్పుడు ఇది పెండెంట్ లాగా
కమ్మలు కూడా ఇచ్చాము. ఇప్పుడు పెండెంట్ అనేది కొంచెం పెద్ద సైజు ఇచ్చాము స్టోన్ అనేది, కానీ ఇక్కడ కమ్మలో మాత్రం కొంచెం చిన్న సైజ్ ఇచ్చాము. బట్ ఇలాంటి టాప్స్ మనం క్యారీ చేస్తే ఎలా ఉంటుందంటే హెవీ లుక్ వస్తుంది అనమాట. మనకు స్టోన్ అనేది పెద్ద సైజ్ లో ఉంది, సో మనకు లుక్ అనేది కూడా హెవీ లుక్ వస్తుంది అనమాట టాప్స్ అనేది. ఓకే ఓకే. సో ఇవి మనకి కావాలంటే చైన్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇంకే ఎలా వేసుకోవచ్చు? ఇప్పుడు మనకు జనరల్గా పర్ల్స్ అనేటివి ఉంటాయి, సో అలా పర్ల్స్లో కానీ దీన్ని మనము డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చైన్స్లో కానీ, సో బీడ్స్ చైన్లు ఉంటాయి, అలాంటి టైప్ ఆఫ్ చైన్లో కూడా దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఈరోజు అన్ని మల్టీ కలర్స్లో కాంబినేషన్స్లో చాలా సింపుల్ క్యూట్ అండ్ వెరైటీ డిజైన్స్ పరిచయం చేశారు. మీరు అన్నట్టుగానే యూత్ ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటి ట్రెండీ డిజైన్స్ని. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ ఈరోజు మా సర్కిల్లో పరిచయం చేశారు. ధన్యవాదాలు స్వప్న గారు. నమస్కారం. చాలామంది అమ్మాయిలు హాస్టల్లో ఇమడలేరు. దీనికి ప్రధాన కారణం వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అలవాట్లు. ఉదయాన్నే నిద్ర లేవకపోవడం, తమ వస్తువులు ఇతరులు వాడినా అసలు తాకినా భరించలేకపోవడం, విద్యార్థినుల హాస్టల్ అయితే వేధింపులు, ర్యాగింగ్ లాంటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి శుభ్రంగా ఉండడం అలవాటు ఉంటుంది, హాస్టల్లో తోటి వారు అలా ఉండకపోవచ్చు. ఇలా హాస్టల్లో ఉండే స్త్రీలు సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటప్పుడు 10 మందితో కలిసి ఉంటూనే మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే అలవాట్లు మానుకోవాలి. మనకు నచ్చినట్లే ఇతరులు కూడా ఉండాలి అనుకోకూడదు. ఎవరికి వారు సర్దుకుని పోయే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మనం జనరల్గా బుక్స్ అన్నింటినీ కూడా చదివిన తర్వాత ఏం చేస్తుంటామండి, తీసి పారేయడమో అమ్మేయడమో చేస్తుంటాం. కానీ అటువంటి వీక్లీస్ని ఇలాంటి పేపర్స్తో కూడా అందమైన ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు అని చూపించడానికి మన దగ్గరకు వచ్చేసారు విశాలాక్షి గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. విశాలాక్షి గారు, ఈరోజు మీరు నాకు వీక్లీ బుక్స్తో ఒక అందమైన ఐటమ్ని చూపిస్తాను అన్నారు కదండి. సో ఏం బుక్తో ఏం చేస్తున్నారు చెప్తారా? ఏ బుక్ అయినా తీసుకోవచ్చండి. పేపర్ నైస్గా ఉంటే చాలు, మనకి అది లుక్గా కొంచెం డార్క్గా ఉంటే మనం ఆ పేపర్ని యూస్ చేసుకోవచ్చు. నేను తీసుకొచ్చానండి, దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను. పేపర్, బొందు తాడు, స్టాప్లర్, సిజర్స్, దారం, సూది, టేప్. ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఒక పేపర్ని తీసుకుందామండి. ఏ సైజ్ అయినా పర్వాలేదు, మనకి పువ్వు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. నేను పెద్ద సైజులోనే చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి ఇంకో ఫోల్డింగ్ తీసుకుంటామండి. 2 ఫోల్డింగ్స్, మళ్ళీ పేపర్ తిప్పి ఇంకో ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ ఎలా అయితే చేసామో అటువైపు ఎలా చేసామో ఇటువైపు సేమ్ ప్రాసెస్ లో ఫోల్డింగ్ చేస్తాం. తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి ఉల్టా పేపర్ని తిప్పి అటు ఇటుగా మడత పెట్టుకుని వెళ్ళాలి. ఇలా వచ్చిన తర్వాత మధ్యలో ఉన్న పేపర్ని ఇటు పక్కకి ఉల్టా చేసి, సో డార్క్ పేపర్ వల్ల మనకు ఫోల్డింగ్స్ కూడా తెలియట్లేదు తొందరగా. ఈ ఫోల్డింగ్ అర్థం కాకపోయినా మీకు ఫోల్డ్ అయిన తర్వాత అది అర్థం అవుతుంది, అది ఎలా వచ్చింది ఏంటి అనేది. సో చివరికి వచ్చేసరికి ఇదంతా మనం శారీ ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటామో అలా వస్తుంది కదండి. సేమ్ అలాగే వస్తుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ని ఇలా మడత పెట్టాలి. హాఫ్కి మళ్ళీ మడత పెట్టిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకుంటాం. ఈక్వల్గా కాదు, ఫ్లవర్ షేప్ లో వచ్చేటట్టుగా పెటల్స్ లాగా కట్ చేస్తాం. జస్ట్ ఇలా దీన్ని కట్ చేసిన తర్వాత దీనికన్నా చిన్న సైజులో హాఫ్గా కట్ చేద్దాం. సో మనం ఇందాక ఫుల్ పేజ్ తో చేసామండి, దాంట్లో కొంచెం చిన్నది కావాలి కాబట్టి హాఫ్ పేపర్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పేపర్ ఏదైనా కూడా ఎక్కువ కలర్స్తో ఉండి ఎక్కువ స్మూత్నెస్ ఉన్నటువంటి పేపర్ కదండి ఇదంతా కూడా. జస్ట్ అది ఎలా అయితే మడత పెట్టామో సేమ్ ప్రాసెస్ లో మనం దీన్ని ఫోల్డ్ చేస్తాం. మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేస్తున్నారు. సో మళ్ళీ మిడిల్ నుండి మళ్ళీ ఉల్టా ఫోల్డ్ చేస్తాం. అన్ని సమానంగా రావడం. దీన్ని కూడా సేమ్ హాఫ్గా ఫోల్డ్ చేశారు. సో ఫ్రిల్స్ లాగా చేసుకోవాలండి. ఒకవేళ ఫోల్డ్స్ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, జనరల్గా ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసుకుని దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి పెటల్ లాగా కట్ చేసేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత మనం కటింగ్ ఇక్కడ నుంచి, ఈ పేపర్ ఓపెనింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి చేయాలి. అంటే ఇక్కడ మనకు కలిసి ఉన్న పేపర్ని మనం ఇటుపక్క నుంచి తీయకూడదు, ఇటుపక్క నుంచి కటింగ్ తీయాలి. అది చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది.
కావాలంటే దీంట్లో ఇంకా సైజెస్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మనం ఈ కట్ చేసి పెట్టుకోవడం అండి. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన దాన్ని ఒకసారి మళ్ళీ ఇటుపక్క ఫోల్డ్ చేసాం, మళ్ళీ రొటేట్ ఇటుపక్క నెక్స్ట్ సైడ్ కూడా మళ్ళీ సైడ్ కూడా ఒకసారి ఫోల్డ్ చేసి ఇలా నొక్కి పట్టుకున్న తర్వాత ఈ ఎండింగ్ పేపర్స్ ఉంటాయి కదండి, దీంట్లో స్టార్టింగ్ ఇటు స్టార్టింగ్ ఇటు స్టార్టింగ్ ఈ రెండు వాటిని ఇలా పట్టుకుని దగ్గర ఉన్న స్టాప్లర్ యూస్ చేసి ఓకే ఇలా పిన్ చేసినా సరే, లేకపోతే మనం సెల్లో టేప్ తీసుకుని ఇక్కడ స్టిక్కర్ వేసేసుకున్నా సరే ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇటుపక్క కూడా ఈ ఎండింగ్ మన ఇటుపక్క కూడా అందుకే మడత పెట్టాం, అది మూవ్ అవడానికి కరెక్ట్గా మూవ్ అవడానికి. ఇది కూడా పట్టుకుని జస్ట్ ఇలా స్టాప్లర్ చేసేయండి, ఓకే అది ఫ్లవర్ అయిపోతుంది. దీంట్లో చిన్నది తీసుకున్నాం కదండి, చిన్నది కూడా సేమ్ మనం ఇవి పిన్ కొట్టేటప్పుడే ఈ పేపర్ని కూడా దీంట్లో పెట్టేసి ఇలా పిన్ చేసుకుంటే ఫిక్స్ అయిపోతాయి అన్నీ ఒకేసారి. మనం విడివిడిగా చేసుకుంటే కొంచెం దాంట్లో అతికించడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఫిక్స్ అవ్వడానికి. సేమ్ రెండో ఫ్లవర్ని కూడా మనం రెండు సైడ్లని ఎడ్జెస్ని పట్టుకుని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాం సెలో టేప్తో. సెల్లో టేప్ స్టాప్లర్తో మన ఇష్టం. ఇలా చేసిన ఫ్లవర్ని సేమ్ కొలతలు కాబట్టి కొంచెం చిన్నగా దీంట్లో ఫిక్స్ చేస్తాం. ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా, ఫిక్స్ అయిపోతుంది దాంట్లోకి. ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టాప్లర్ చేద్దాం మళ్ళీ. అంటే మనం పేపర్స్ ముందే ఒక పేపర్లో ఒక పేపర్ పెట్టేసుకుంటే మనం ఈ పిన్ చేసినప్పుడు ఇలా దాంట్లో మనం పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఈ ఎండింగ్స్ తీసుకుని అన్ని ఎండింగ్స్ తీసుకుని ఒక్కొక్కటి పిన్ చేసుకుంటూ కానీ ప్లాస్టర్ వేసుకుంటూ కానీ వెళ్ళిపోతే ఒకేసారి ఇంకా అంత టైము పట్టదు, ఈజీగా ఫ్లవర్ అయిపోతుంది. ఫ్లవర్ రెడీగా ఉంది. మనం బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్లవర్ లాగానే ఉంటుంది, ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ర్యాకులు అవి కావాలంటే ఇది ఫ్రంట్ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మనం ఈ ఫ్లవర్స్ చేసిన ఫ్లవర్స్ అన్ని యాడ్ చేసుకుని మనకి ఏ మోడల్లో కావాలితే ఆ మోడల్లో గుమ్మానికి ఎలా పెడితే బాగుంటుందో చూసుకుని మనం ఈ దారం సూది ద్వారం ద్వారా మనం డిజైన్ చేస్తామండి. ఓకేనండి, తయారు చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారా? చూపిస్తానండి. ఇది నేను చేసి తీసుకొచ్చానండి, చూడండి దీన్ని చూడండి. నేను మా గుమ్మానికి సరిపడగా 6 ఫ్లవర్స్ తీసుకున్నాను, దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ దారంతో యాడ్ చేశాను. ఓకే, ఇది దారంతో కుట్టారు. ఈ ఫ్లవర్ని కలపడానికి దారంతో కుట్టాను. నెక్స్ట్ ఇది వచ్చి మనకి తాడు, ఈ ఫ్లవర్లోంచి ఈ ర్యాక్లోకి. సో ఫస్ట్ పెటల్ని తీసుకుని థర్డ్ పెటల్ని తీసుకుని దాని వెనకల నుండి మామూలుగా ఈ తాడుని వైట్ థ్రెడ్ని తీసుకొని వేసుకున్నటువంటిదండి. ఈ థ్రెడ్ కూడానండి మనం జనరల్గా శారీ పెట్టికోట్స్కి యూజ్ చేసేటటువంటి థ్రెడ్, అంతే కదండి. 3 ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ ఫస్ట్ పై ఫ్లవర్ని చేశారు, తర్వాత 2 ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ కింద 2 ఫ్లవర్స్ని కూడా చేశారు. సో ఇది గుమ్మానికి వేసుకోవడానికి చక్కటి తోరణం లాగా, పూల తోరణం లాగా ఉంది. పైగా మన ఇష్టం అండి, కలర్ పేపర్స్ కాబట్టి ఎంత అందంగా ఉందో, డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది చూడడానికి కూడా. సో విశాలాక్షి గారు మా సకులందరికీ ఒక మంచి థాట్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓకే సకులు, చూసారు కదా, నిజంగా తోరణం చాలా బాగుంది కదండి. పేపర్ ఫ్లవర్స్తో ఇంత అందమైన తోరణం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఇది కేవలం తోరణం లాగానే కాదండి, ఈ ఫ్లవర్స్ని యూజ్ చేసి మనం చక్కగా బర్త్డే పార్టీస్కి డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పండుగలు, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే కాకుండా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కూడా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. ఏమాత్రం ఖర్చు లేకుండా హాయిగా ఊరికే కూర్చున్నప్పుడు తయారు చేసుకునేటటువంటి ఐటమ్ అండి ఇది. మరి ఎందుకు ఆలస్యం చేస్తారు, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హాస్టల్లో చేరగానే ఒక్కసారిగా పంజరం నుండి బయటపడి స్వేచ్ఛ వచ్చినట్లు అవుతుంది. దాంతో అమ్మాయిలు దురలవాట్లకు దగ్గరయ్యే అవకాశం ఉంది. చుట్టూ అలాంటి వాతావరణం ఉన్నా, అలాంటి స్నేహితులతో పరిచయాలు ఏర్పడినా సులభంగా మనసు అటువైపు లాగేస్తుంది. అప్పటి వరకు ఉన్న అన్ని కట్టుబాట్లు తొలగిపోవడంతో మనసు నియమ నిబంధనల్ని గాలి కుదిలేస్తుంది. నిద్ర, ఆహారం లాంటి కనీస విషయాలను పట్టించుకోరు. అందుకే ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. అంతిమంగా హాస్టల్లోని జీవితం వ్యక్తిగత జీవితాన్నే దెబ్బతీసే విధంగా మారకూడదు. హాస్టల్ ఓ చిన్న సమాజం అనుకొని రేపు పెద్ద సమాజంలో బతకడానికి కావలసినవన్నీ నేర్చుకోవాలి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ
ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.